శేషాచలం అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఆధునిక సాంకేతికత ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల సంచారం గుర్తించేలా లాట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాలను అమర్చారు. ముఖ్యంగా అడవుల్లో చిరుతలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు సంచారంపై ఫోకస్ చేయనున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వన్యమృగాల కదలికల ఆధారంగా 5-10 నిమిషాల ముందే ప్రజలను అలర్ట్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటారు. అలాగే GPS ద్వారా ఆయా ప్రాంత వాసులకు వాట్సాప్ మెసేజ్లు పంపిస్తారు. తిరుమల, తిరుపతి అటవీ ప్రాంతంతో పాటు బాకరపేట, పాకాల అటవీ ప్రాంతాల్లో మొదటిగా అమలు చేస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. త్వరలో AI ఆధారిత సాంకేతికతను అమల్లోకి తెస్తామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా చేస్తున్న అటవీ శాఖలో ఈ మార్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చిత్తూరు జిల్లా అనగానే ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా సరిహద్దు జిల్లా కావడంతో అటు ఆంధ్ర రాష్ట్రానికి, ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు జిల్లా కావడంతో అటవీ ప్రాంతం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రాష్ట్రాల నుంచి అంటే కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల సంచారం జిల్లాలకి తరచూ వస్తూ ఉంటాయి. ఈ ఏనుగుల సంచారం వల్లనే అటు జిల్లా వాసులకు పంట నష్టం, అలాగే ఆస్తి నష్టం అన్ని కూడా జరుగుతుంది, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. వీటన్నిటిని నివారించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు చేపట్టా కూడా ఫలితం లేదని చెప్పేసి ఇప్పుడు అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గతంలో కందకాలు ఏర్పాటు చేస్తున్నారు, అలాగే సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా వాటిని నియంత్రించలేకపోయారని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు గుర్తించాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయించి పూర్తి గ్రౌండ్ అంటే క్రింది స్థాయిలో పూర్తి పరిశీలించిన పిదప GPS సిస్టమ్ ద్వారా ఏనుగులను ముందుగానే పసిగట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది పసిగట్టి వాటి సంచారాన్ని ప్రజలకు సత్వరమే తెలియచేసి తద్వారా అటు పంట నష్టాన్ని, అటు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అంటే ఇదివరకు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ శాఖలో ఉన్నటువంటి సిస్టమ్ అనుగుణంగానే వాతావరణ శాఖలో వర్షం కురిసే ప్రాంతాల్లో అలర్ట్ పబ్లిక్ అయితే ఏ విధంగా అలర్ట్ చేస్తారో, ఉరువులు మెరుపులతో కూడిన పిడుగులు పడతాయి, ప్రజలు దగ్గర భద్రంగా ఉండాలని చెప్పేసి ఎలాంటి సూచనలు ఇస్తారు. అదే తరహాలో ఫారెస్ట్ లో సంచరించేటువంటి అడవి జంతువులకు అంటే ఏనుగులకు, పులులకు, చిరుతలకు వాటి సంచారాన్ని ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా పసిగడుతూ తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో మెసేజ్ అలర్ట్ పంపించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి టెక్నాలజీని ఉపయోగించేందుకు అటవీ శాఖ సన్నద్ధమైంది. దానికి అనుగుణంగానే ప్రథమంగా ఇప్పుడు అటవీ ప్రాంతం అంటే తిరుపతి, తిరుమల, బాక్రాపేట, పాకాల అటవీ ప్రాంతంలో దాన్ని ప్రయోగాత్మకంగా కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు సత్ఫలితాలు వచ్చినట్లయితే జిల్లా అంతటా కూడా అమలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏనుగుల సంచారం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి రక్షణ కల్పించాలి, వాటి నుంచి భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని అయితే చేపట్టింది. దాన్ని అమలు చేసేందుకు కూడా సన్నద్ధమవుతోంది. ఇది ప్రయోగాత్మకంగా విజయవంతం అయితే AI టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూడా అటవీ శాఖ సన్నద్ధమవుతోంది. దానికి తగ్గట్టుగా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టాలని తెలుస్తోంది. ప్రతిభ. రైట్.